భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషెంట్లకు అందించే ఆహారం రుచితో పాటు శుచిగా ఉండాలని సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత అన్నారు. ఆదివారం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందే ఇన్ పేషెంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆహార పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, సిహెచ్సి డైరెక్టర్లు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వాసు, కూటమి నాయకులతో కలిసి ఇన్ పేషెంట్లకు భోజన పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మాట్లాడుతూ ప్రభుత్వ నిర్దేశం ప్రకారం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో భోజన పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్లు పలు వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శేషాపు గిరి, పైడమాల యుగంధర్, దోసనపూడి పుల్లయ్య నాయుడు, తమ్మన రామకృష్ణ, తాటిమల్ల రామ్మూర్తి, కుక్కల ప్రసాద్, గణ, అజయ్, దుబా రమణ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిహెచ్సి భీమడోలు సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మాట్లాడుతున్నానండి. మనకి ఇప్పటి వరకు హాస్పిటల్లో డైట్ అనేది లేదు. దానికి టెండర్లు పిలిచినా కూడా ఎవరు ముందుకు రాకపోవటం వల్ల ఆలస్యమైనది. ఈ గవర్నమెంట్ లో కొంతమంది ముందుకు వచ్చారండి. వాళ్ళ ఎమ్మెల్యే గారి సమక్షంలో మన హెచ్డిఎస్ కమిటీలో వాళ్ళు ఓకే చేసి వాళ్ళకి డైట్ అనేది కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 1 month అబ్జర్వేషన్ పీరియడ్ ఈ మంత్ 19th నుంచి పెట్టారు. ఈ మంచిగా డైట్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళే కంటిన్యూ చేస్తారండి. ప్రస్తుతానికి వాళ్ళు నామ్స్ ప్రకారము మెనూ ప్రకారమే ఇస్తున్నారు. ఆరోగ్యకరంగా తర్వాత వేడిగా మెనూలో ఉన్నట్లే ఇస్తున్నారండి. ఇలాగే జాగ్రత్తగా పేషెంట్ వైపు నుంచి కూడా వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తే కనుక వీళ్ళకే కంటిన్యూ అవుతుందండి. అదే మేము తెలియజేసుకున్నాము. తర్వాత మన హెచ్డిఎస్ మెంబర్స్ ఎర్రంశెట్టి శ్రీనివాస్ గారు, ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముందుండి ఇదివరకు లేని అభివృద్ధి అనేది చూపిస్తున్నారండి. దానివల్ల జనాలు మేము కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నామండి. ఇంకా మరింతగా హాస్పిటల్ అభివృద్ధికి కావాల్సిన నిధులని ఇవన్నీ మరింత సేకరించి ఇంకా మరింత ప్రగతి పదంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ